మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎప్పుడు అరెస్టు చేయించబోతున్నారు? లలిత్ కుమార్ గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎప్పుడు అరెస్టు చేయించబోతున్నారు అని అడిగిన మీ ప్రశ్నలోనే చాలా సంక్లిష్టతలు ఉన్నాయి. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత అవినీతిపరుడు, ఎన్ని అక్రమాలు చేశారు, ఎంతమంది అమాయకుల ఉసురు తీశాడు గత 5 సంవత్సరాల్లో అందరూ చూశారు. సాక్షాత్తు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా పొంగునూరులు అడుగు పెట్టనీయకుండా అతన్ని ఏవన్న చేసి ఎలా పెద్దిరెడ్డి ఫుట్బాల్ ఆడాడో అందరూ చూశారు. మరి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి పట్ల ఏ విధంగా వ్యవహరించబోతున్నాడో ఆ విధంగానే పెద్దిరెడ్డి యొక్క అరెస్ట్ కానీ పెద్దిరెడ్డి పైన కేసులు కానీ ముందుకు సాగుతాయని నేను స్పష్టంగా చెప్పగలను. మీరు నమ్ముతున్నారా అరెస్ట్ చేయిస్తారని? నాకు నమ్మకం అయితే ఏమాత్రము లేదు. పెద్దిరెడ్డి పట్ల చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి మిత్రత్వమో లేదా సహచరిగా ఆయనకున్నటువంటి ఒక భావన పెద్దిరెడ్డికి ఈరోజు ఇంకా 6 నెలల సమయం అయినప్పటికీ కూడా అటువైపు కన్నెత్తి చూడడానికి కూడా కూటమి ప్రభుత్వము ప్రయత్నం చేయట్లేదు. నారా లోకేష్ గారు తీసుకోబోయేటువంటి చర్యలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తున్నది కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్కి రామచంద్రారెడ్డి గారికి ఏంటి సంబంధం? దీనికి ఆన్సర్ కూడా ఉంది, ప్రజలకందరికీ తెలుసు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన మొట్టమొదటిసారిగా బయట తీసినటువంటి ఫైలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంబంధించినటువంటి ఫైల్. ఓకే. ఇక్కడ నుంచి తరలించుకుపోయినటువంటి ఎర్రచందనము స్మగ్లింగ్ కాబట్టి ఎర్రచందనము నేపాల్ దేశంలో పట్టుబడింది. నేపాల్ నుంచి మన రాష్ట్రానికి తీసుకొస్తున్నాము. పెద్దిరెడ్డి అక్రమాల చిట్టా ఓపెన్ చేస్తున్నాను, పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయబోతున్నామంటూ మొట్టమొదటిసారిగా ప్రకటన చేసినటువంటి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ కు పెద్దిరెడ్డి మధ్య జరిగినటువంటి రాయబారం, ఆ రాయబారం చేసినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. చిరంజీవి గారు ఎందుకు వీళ్ళ మధ్య రాయబారం చేశారంటే చిరంజీవి గారి యొక్క కోడలు పెద్దిరెడ్డి గారికి బంధు. రామ్ చరణ్ మిసెస్ పెద్దిరెడ్డి గారికి బంధు. ఇక్కడ పెద్దిరెడ్డి గారిని అరెస్ట్ చేయాలన్నటువంటి అంశము పవన్ కళ్యాణ్ గారి చేతుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ నారా లోకేష్ గారు ఇక్కడ చేయవలసింది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు అనుకుంటేనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ అవుతాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అరెస్ట్